ఓకే. ఇది మనము ఒక విధంగా నిన్న దానికే కంటిన్యూ అని చెప్పుకోవచ్చు. నిన్న మనం అనుకున్న క్లాస్‌కే ఆహ్, ఎక్స్‌టెన్షన్‌గా మనం తీసుకోవచ్చు దీన్ని, ఈ క్లాస్‌ని. సో, దీని టైటిల్ ఏముంది? ఆహ్, దైవ ప్రవర్తన నియమావళి. డివైన్ కోడ్ ఆఫ్ కండక్ట్. అందరికి క్లియర్‌గా వినబడుతుంది కదా మేడం? ఎస్ సార్ క్లియర్‌గా ఆ! ఉంది. ఆ! అయితే ఈ డివైన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ సృష్టిలో ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో ఏంటేంటి కనిపిస్తున్నాయి మీకు? డిఎన్ఏ కనిపిస్తుంది. తర్వాత అటామ్‌కి సింబల్ ఇది మనకి. ఇగో ఇది అటామ్ సింబల్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తాలూకా అస్తిత్వం ఉండే పరమాణువు యొక్క అటమ్. అలాగే కిందన డిఎన్ఏ, అంటే భూమి మీద ప్రతిదీ డిఎన్ఏ అనేది కోడ్ మాట అది. అంటే మన ఇది అంటే తరతరాలుగా ఈ యొక్క వంశపారంపర్యంగా ఏ రకమైనదైనా మార్పు జరగాలి భూమి మీద అంటే దానికి ఒక కనెక్షన్ ఉండాలి. అంటే విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తు, తర్వాత ఆ రకంగా అనేక పరంపరలమైన జీవజాలము, అందులో మళ్ళీ బుద్ధజీవులు, ఇవన్నిట్ల మధ్యన ఈ విత్తు ముందుకు కొనసాగించడానికి ఈ అంటే బ్రహ్మ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్, అంటే ఇది ఏదైతే నడుస్తుంది సృష్టి అనే ప్రోగ్రామ్ ని కంటిన్యూ అవ్వడానికి ఏదైనా ఉంది అంటే మౌలికమైన ధాతువు పరమాణువు. ఆ పరమాణువులోని అంత మెమొరీ స్టోర్ చేసుకునే రకరకాల స్ట్రక్చర్స్ ఫామ్ అయితాయి. ఆ స్ట్రక్చర్స్ తాలూకా ఆ ఒక స్ట్రక్చరల్ ని ముందుకు తీసుకెళ్ళి, అంటే రాను రాను అనేక తరాల్లో అనేక కాలమాన ప్రమాణ పరిధుల్లో ట్రాన్స్ఫార్మ్ చేసేది డిఎన్ఏ. తర్వాత ఆ డిఎన్ఏ తర్వాత మళ్ళీ ఇలాంటివి కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి. మన పరమాణువులో రకరకాలు ఉన్నాయి. ఆ తర్వాత దానికి శక్తి చేయని మెర్కబా, తర్వాత రకరకాల ఆల్కమీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీంట్లో మళ్ళీ ఇక్కడ పిరమిడ్ ఉంది. పిరమిడ్ తాలూకా పైన ఇది అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ సంబంధించింది ఉంది. ఇక్కడ దేవతలు ఉన్నారు. ఇది మెటట్రాన్ గుర్తిది. మెటట్రాన్ అనేది విజ్డమ్, అంటే ఒక విధంగా బ్రహ్మగా చెప్పుకోవచ్చు. ఓ దేవతా బ్రహ్మ. ఇలాగా రకరకాలు ఇందులోని నిండి ఉన్నాయి. దీంట్లో మనకి ముఖ్యంగా కనిపిస్తున్నది ఇద్దరు కనిపిస్తున్నారు. ఏంటిది? దీని గుర్తు ఏంటంటే కుండల్ని ఎనర్జీకి సర్పెంట్ అనేది గుర్తు. కుండల్ని, ఆ కుండల్నికి మూలం ఎవరు అంటే మనలో ఉన్న ఆ అనంతంగా ఉన్న మహా చైతన్య శక్తికి, మూల చైతన్య శక్తికి, విశ్వమయ చైతన్య శక్తికి ఎవరు అంటే మూలము మహాకాళి. ఇగో ఇక్కడ ఉంది అమ్మవారు. నిన్న చెప్పుకున్నాం ఈమె గురించి ప్రత్యేకించి. అంటే విశ్వానికే మాత, విశ్వాలకే మాత, సర్వ విశ్వాలకి మాత, కాస్మిక్ లైఫ్ ఫోర్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఆ విశ్వాలకి మాత మహాజగజ్జన్ని, మహాకాళి, మూల చైతన్య శక్తిగా ఉన్న అమ్మవారు. అంటే ఈమె మనకి ఇవన్నీ ఏం జరగాలన్నా సరే, ఇప్పుడు మన చుట్టుపక్కల కనిపిస్తున్న ఈ రకరకాల విజ్ఞానం కానీ, తర్వాత రకరకాల సృష్టివే కానీ, దేవతలు కానీ, అంటే మూల కణం నుంచి చిన్న మన కంటికి కనిపించినది మైక్రో 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 లెవెల్, మ్యాక్రో అంటే మైక్రో లెవెల్ నుంచి మొత్తం బ్రహ్మాండాలకి దాటి ఈ విశ్వాలన్నింటికి మూలం ఎవరు అంటే నిన్న మాట్లాడుకున్న మూల చైతన్య శక్తి, మహాజగజ్జన్ని, మహాకాళి అమ్మవారు. అయితే ఈమె డైరెక్ట్ గా దీంతో రిప్రజెంట్ చేస్తే ఇవన్నీ సృష్టిని నడిపించడానికి శక్తి. ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా? మళ్ళా ఈ పింక్ కలర్ అంటే ఫీమేల్ ఎనర్జీ అని సింబల్. పింక్ అనేది ఇప్పుడు ఫీమేల్ ఎనర్జీ. ఆ పింక్ మధ్యలో ఏముంది? రెడ్ కలర్ ఉంది. రెడ్ అనేది ఏంటంటే శక్తికి అంటే శక్తి అనే దానికి రెడ్ అని సూచిస్తామన్నమాట. కుండల్ని శక్తి లోపల ఏంటంటే కుండల్ని, ఒక పాము సర్పెంట్ కుండల్లాగా అంటే మడుచుకొని ఉంటది. ఈ సర్పెంట్ మధ్యలో ఉంది కదా, ఈ సర్పెంట్ ఉన్న ప్రాంతం అంతా డార్క్ ఉంది. అంటే ఆ మహామూల చైతన్య శక్తి, ఆ మహాజగజ్జన్ని యొక్క డైరెక్ట్ రిప్రజెంటేషన్, ఆమె యొక్క బీజం అని చెప్పచ్చు. మౌలిక బీజము కుండల్ని ఆకృతి, కుండల్ని శక్తి ద్వారా ఇవన్నీ సృష్టించబడుతున్నాయి. ముఖ్యంగా మానవు యొక్క బుద్ధి, లేదంటే మానవ యొక్క చైతన్యం, మానవ యొక్క పరిధుల్లోనే ఈ యొక్క రకరకాల పరిణామం చెందుతున్నాయి. రకరకాల మనం
పిలుస్తున్నాం కాబట్టి అవి వస్తున్నాయి. మనం పిలవకపోతే అవి రావు. లేకపోతే మనం ఊహించకపోతే అవి సృష్టించబడవు. అంటే ప్రతీది యొక్క మన క్రియేటివిటీ అంటే మన ఆలోచన పరిధుల్లోనే ప్రతిరోజు సృష్టించబడతది. మనం ఈ ప్రపంచం అంతా ఇలా నిర్మించే ఈరోజు ఏదైతే ఈ ప్రపంచం అంతా కనిపిస్తుందో కార్లు, బంగ్లాలు, మెట్రో రైళ్లు, లేకపోతే బస్సులు, రకరకాల వాహనాలు, రకరకాల ఇవన్నీ మనము మన ఊహ ద్వారా సృష్టించబడినవే. మేబీ ఒక 1000 సంవత్సరాల క్రితం ఇలాగ ఉండేది కాదేమో భూమి మీద ఈ రోడ్లు, భవంతులు, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఈ ఇంటర్నెట్ ఇవేమీ లేవు. ఇదంతా మన క్రియేషన్. వి ఆర్ ద క్రియేటర్స్. మన ఆలోచనల ద్వారా జయించిన ఈ సృష్టి అంతటికి మూలం ఎవరంటే ఆ సృష్టిలో అనేక రకాలుగా, అనేక విధాలుగా పరిణామాలు చెందుతూ లేదా మార్పులు చెందుతూ కొత్త విధానాల్లో కొత్త విశేషంగా కొత్త ఉత్పత్తి జరుగుతూ ఇవంతా చేస్తున్నది ఎవరు అంటే గనక మన మేధస్సుకి, ఈవెన్ దో మన అస్తిత్వానికి, మన బయటి ప్రపంచానికి, మన లోపల ప్రపంచానికి మొత్తం మీద ఈ జగజ్జన్ని యొక్క మహాకాళి యొక్క అస్తిత్వంగా ఉన్న మన అందరిలో ఉన్న మూల చైతన్య శక్తి. ప్రతి జీవిలో ఉంటుంది మూల చైతన్య శక్తి. కాకపోతే మనకి ఉండే ఈ మూల చైతన్య శక్తి మనం దాన్ని క్రియేటివ్గా అంటే ఒక చిన్న ఒక బుల్లి బ్రహ్మగా మనం ప్రతి సృష్టిని మన చుట్టూరు చేసుకుంటున్నాం రకరకాలుగా నాగరికత పరంగా. ఈ ప్రతి సృష్టిలో చేసుకోవడంలో కూడా మనం కాకుండా మిగతా జీవిలో కూడా కుండలిని ఉంటుంది. అందరిలో కుండలిని అమ్మవారి శక్తితోటే సమస్తం నడుస్తుంది. అంటే ఈ మొత్తం ఈ సమస్తానికి మూలము అమ్మవారి తరపున ఉండే రిప్రజెంటేషన్ ఏంటంటే కుండలిని, ఫీమేల్ ఎనర్జీ మధ్యలో ఉన్న శక్తిలో కుండలిని శక్తి సర్పెంట్ సింబల్ మాట. అంటే ఇందులో కుండలినిలో ఏంటంటే 2 ఉంటాయి. అంటే అమ్మవారిలోనే చైతన్యం శక్తి కలయికతో ఉన్న ఇది. తర్వాత ఇది అంటే ఇప్పుడు మనం సింపుల్గా మన బుర్ర మేరకు మాట్లాడుకున్నాం. కానీ ఇదే అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం అంటే బ్రహ్మాండ స్వరూపంగా చూస్తే గనక ఈ అమ్మవారి నుంచే ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ అని చెప్పి ఒక పెద్ద ఏమంటారు దీన్ని మనం ద బిగ్ బ్యాంగ్ ఎన్నో యూనివర్సులు పుడుతున్నాయి చూసారా. ఇందులోంచి అమ్మవారిలోంచి ఆ బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలంలోంచి జరిగిన విస్ఫోటనం ద్వారా ఈ అమ్మవారి శక్తి నలుమూలకి ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్లోని రకరకాల ఫేసులు ఉంటాయి. ముందు ఎన్నో రకాల నక్షత్రాల నుంచి అంటే నక్షత్రాల సమూహాలతో కూడిన అవన్నీ ఏర్పడతాయి. తర్వాత అక్కడి నుంచి ఏమో మళ్ళీ దాంట్లో గ్రహాల పరంపర ఏర్పడుతుంది. తర్వాత నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఏర్పడతాయి. తర్వాత అవి సర్క్యులర్గా అవి దానికంటూ దాన్ని ఒక నియమాన్ని సృష్టించుకుంటాయి. ఆ తర్వాత ఆ నియమాల్లో మన ప్రకృతి నుంచి మన జీవుల నుంచి బుద్ధిజీవులు ఇవంతా ఫార్మేషన్ అవుతుంది. ఇంత పెద్ద ఎక్స్పాండ్ అంటే ఇలాగ ప్రతి సెకండ్లో అనేకమైన విస్ఫోటాలు జరుగుతాయి. అంటే మన బుర్రకు అందదు ఎన్ని విశ్వాలు పుడుతున్నాయో, ఎన్ని జలచరాలు ప్రతి సెకండ్కి ఈ విస్ఫోటనాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 సంవత్సరాలు అనుకుంటే ప్రతి సంవత్సరం అంటే 50 సంవత్సరాలు అంటే 365 రోజులు ఇంటూ 50 సంవత్సరాలు అంటే అది సుమారు ఇప్పుడుకొచ్చి 1,50,000 రోజులు అంటే సుమారుగా అది 15 ఏమనుకోవచ్చు సుమారుగా 1,00,000 పైన రోజులు అయి ఉండొచ్చు. 1,00,000 రోజులు కాదు, అది సంథింగ్ 15,000 అలా రావచ్చు. అన్ని రోజుల్లో ప్రతి గంట కంటే మళ్ళీ గంటల్లో మళ్ళీ 60 నిమిషాల్లో ప్రతి సెకండ్ అంటే ఒక గంటకే మన జీవితకాలంలో ఒక గంటలోనే ఎన్నో విస్ఫోటనలు జరిగి ఎన్నో విశ్వాలు పడుతున్నాయి. మరి ఎన్ని గంటలు మనకు గడిచినాయి? ఒక రోజులో మనకి 24 గంటలు ఉంటే ఈ పాటికి లెక్కేసుకుంటే ఎన్ని విస్ఫోటనాలు జరిగినాయి నా టైం లైన్లో. మరి నా ముందు జనరేషన్ ఆ ముందు జనరేషన్ అంటే మనం లెక్క చేయలేం, బుర్రతో లెక్క పెట్టలేనంత అనంతంగా విస్ఫోటనాలు జరుగుతూనే ఉంటే ఆ విశ్వాలే పుడుతుంటాయి. సృష్టి కాదు, విశ్వాల్లో భూమి మీద అనేది సృష్టి. అలాంటి ఎన్నో భూములు లెక్కలేనని భూములు. అందువల్ల ఏం చెప్తామంటే ఈ భూమి మీద ఉన్న ఇసుక అంతా కలిపి ఒక చేతిలో గుప్పెడు ఇసుక తీసుకుంటే గనక ఆ ఇసుక రేణువులు గుప్పెళ్ళలో ఎన్ని ఉన్నాయో అన్ని మనం ఒక గెలాక్సీకి అని చెప్పచ్చు. మరి భూమి మీద ఎంత గెలాక్సీలు ఉంటాయి అంటే అడుగున ఒక ఏరియాలో ఉంటే ఎంత ఇసుక ఉంటుంది, తవ్వితే అడుగును కొన్ని మీటర్ల వరకు ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంటే ఎంత ఉంది, ఒక
ఒక బుల్డోజర్ కిందకి ఒక 2 మీటర్లు తవ్వితే వచ్చే ఇసుకలో ఎన్ని ఉంటాయి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ లెక్కన ఈ హైదరాబాద్లో తీసుకుంటే ఎంత లెక్కలేదు, ఇంకా లెక్క చేయలేం మనం అన్నీ. ఎందుకంటే ఇవన్నీ అలా క్రియేట్ అవుతూనే ఉంటాయి ప్రతి అది అమ్మవారు నీ పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది ఎంత కష్టం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మవారు ఎంత అనంతమైన అఖండమైన శక్తి, ఇన్ని సృష్టి భూమి మీద ఉన్న సృష్టి, అలాంటి సృష్టిని మించిన నక్షత్రాలు మించిన గెలాక్సీలు మించిన విశ్వాలు, అలా అనంత విశ్వాలు పుడుతూనే ఉంటాయి ప్రతి నిమిషం. ఓకే మాస్టర్, ఇప్పుడు ఈ అనంత విశ్వాల్లో మన విశ్వంలో పార్ట్ తీసుకుంటే, ఈ విశ్వంలో మన విశ్వంలో మళ్ళీ ఒక గెలాక్సీ, ఇది చూసారా, ఒక గెలాక్సీ అంటే ఎన్నో నక్షత్ర మండలాలు కలిపి, అంటే పాలపుంతలన్నీ కలిపి ఒక గెలాక్సీగా చెప్తాం. ఈ గెలాక్సీలో అంటే మళ్ళీ అంటే ఎన్నో గెలాక్సీల్లో మన గెలాక్సీకి వచ్చినప్పుడు, అంటే విశ్వంలోంచి ఎన్నో అనంతంగా ఉన్న గెలాక్సీలో మన గెలాక్సీకి వచ్చాం. ఈ ఏదైనా సరే ఇక్కడ సృష్టిలో ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదీ స్పైరల్ గా తిరుగుతుంటది. అంతా చక్రమే, కాలచక్రము అన్ని చక్రాలుగా తిరుగుతుంటది. అంటే సృష్టి అంటే సూర్యుడు భూమి చుట్టూరు, సూర్యుని చుట్టూ తిరుగుతుంటది. సూర్యుడు గెలాక్సీలో తిరుగుతుంటాడు రౌండ్ గా. గెలాక్సీలు కూడా కృష్ణ బిలం అనే ఒక, అంటే ఈ బ్లాక్ హోల్ అన్నాం కదా, ఆ వాటి చుట్టూరు తిరుగుతుంటాయి. మళ్ళీ అవి కూడా ఈ కృష్ణ బిలాలతో ఉన్న యూనివర్సులు కూడా మళ్ళీ సెంటర్ యూనివర్స్, అంటే సెంటర్ మహాబిలాల చుట్టూరు ఈ యూనివర్సులు కూడా తిరుగుతాయి. అంటే అన్ని తిరుగుతూనే ఒక సృష్టి క్రమాన్ని తయారు చేసుకుంటూ పోతాయి. ఈ తిరగడం వెనకాల మనం కొద్ది విశ్లేషిస్తే దీన్ని ఏమంటామంటే, ఇక్కడ ఈ తిరగడంలోనే సకల అంటే అన్ని క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక తిరగడం అనేది ఇదిగో ఇదిలాగా విశ్వశక్తుల రహస్యం. విశ్వశక్తులు అంటే ఈ తిరగడంలో ప్రతి తిరగడం వెనకాల చిన్న తిరగడం నుంచి పెద్ద తిరగడం నుంచి ఆ పెద్ద తిరగడం, సృష్టి అంతా క్రమంలో ఉంటది. ఒక రకంగా అన్ని ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, పెద్ద చక్రం తిరుగుతుంది, ఆ చక్రంలో మళ్ళీ చిన్న చక్రం తిరుగుతుంది, అందులో మరో చిన్న చక్రం తిరుగుతుంది, మళ్ళీ అందులో, అంటే ఆ తిరుగుడు అనేది అన్ని స్థాయిల్లో తిరగడం అనేది జరుగుతుంటది. ఈ తిరగడం వెనకాల విశ్వశక్తుల రహస్యాలు, అంటే ఇవన్నీ కూడా ఒకదానితో కనెక్షన్ ఉంది. అంటే పెద్ద చక్రంలో చిన్న చక్రం, చిన్న చక్రంలో చిన్న చక్రం, చిన్న చక్రం, అలా కొన్ని లక్షల చక్రాలు ఉంటే మనం ఆ లక్షో వంతు చక్రంలో ఒక చిన్న చక్రంలో ఉన్నాం. ఇవన్నీ విశ్వం వరకు ఇవన్నీ చక్రం తిరుగుతుంది. ఆ చక్రాల్లో తిరిగితే మన వరకు వస్తే కనుక ఇది ఏంటంటే, మన భౌతిక సృష్టికి సంబంధించి చూస్తే ఈ చక్రాలు ఎలా క్రియేట్ అవుతుందంటే, ఈ డార్క్ ఇలా లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఈ వైట్ అనేది బయటకు వస్తుంది. చూడండి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఇవి ఇలాగ అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు వైట్ ఈ డార్క్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతూ మళ్ళీ విస్ఫోటన పరంగా ఈ వైట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఈ డార్క్ వైట్ లో ఏం జరుగుతుందంటే, డార్క్ అంటే మనం ఏమనుకున్నాం, ఫీమేల్ ఎనర్జీ అంటే స్త్రీ శక్తి కల్పించబడుతుంది. ఆ శక్తిలోంచి మళ్ళీ చైతన్యం విస్తరించబడుతుంది. ఈ శక్తి చైతన్యాల కలయికతోటే మనకి ఒక టైము, అంటే శివుడు ఎవరు అనుకున్నాం, ఆ శివుడి యొక్క అస్తిత్వం అనేది క్రియేట్ అవుతుంది. కాలస్వరూపుడు. టైం క్రియేట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఎక్స్పాన్షన్ లోనే టైం క్రియేట్ అవుతుంది. ఈ టైం క్రియేట్ అయినప్పుడే ఈ డార్క్ ఈ డార్క్ ఏదైతుందో ఇది కార్మిక్ బల్జ్. ఇందులోనే ఈ డార్క్ ప్లేస్ ద్వారా, డార్క్ ఎనర్జీ ద్వారా సృష్టి అనేది నిర్మించబడుతుంది. అంటే ఏంటి, ప్రకృతి, తర్వాత అంటే భౌతిక అస్తిత్వం ఉన్న ప్రతిదీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డార్క్ ఎనర్జీ తోటే ప్రతిదీ మేనిఫెస్ట్ అవుతుంది. మనం ఏదైతే కనిపిస్తుంది, వినిపిస్తుంది, చూడగలుగుతున్నాం, పొందగలుగుతున్నాం అనేది అన్ని కూడా అది, అంటే ఈ ముండేనే మైండ్ మ్యాట్రిక్స్. అంటే మనము ఇది ఏంటంటే మొత్తం అన్ని అస్తిత్వాలకి మూలం. ఎందుకంటే ఈవెందో శివుడు ఏమిస్తాడు, జ్ఞాన వైరాగ్యాలు, కానీ అమ్మవారు ఏమిస్తుంది, భౌతికమైన. అంటే ఈ రెండిట్ల మధ్యన
పరంపరలో జ్ఞాన వైరాగ్యం అంటే మనం ఏది కావాలి, మనం ఏదైతే ఈ ప్రపంచం అంతా సృష్టించబడుతుందని అనుకుంటున్నామో, ఆ సృష్టించబడుతున్న ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? మనమే సృష్టించాం. ఎలా సృష్టించాము? భౌతికమైన ప్రపంచాన్ని సృష్టించాం. అంటే ఈ భౌతికమైన ప్రపంచం ముందు ఎక్కడుంది? తలకాయల ఐడియాలో ఉంది, బుర్రలో ఉంది. ఆ బుర్రలో మనం ఊహించిన దాన్ని బయట పొందుతున్నాం. అంటే ఆ ఐడియాగా ఉన్నది ఏంటంటే ఇది చైతన్యం. అంటే శివుడి యొక్క జ్ఞానం ద్వారా ఒక ఐడియాని పొందుతున్నాం. ఆ ఐడియాని ఈ అమ్మవారి శక్తిని ఉపయోగించి ఒక దానికి ప్రతిచర్యగా మన బుర్రలో ఉన్న ఐడియాకి ప్రతిచర్యగా ఒక పైన ఒక కారో, బస్సో లేకపోతే ఒక బిల్డింగో రకరకాల వస్తు రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే మనం ఒక దాన్ని అంటే ఫోన్ కానీ ఫోన్ ద్వారా లేకపోతే సినిమాలు క్రియేషను అన్నీ మన బుర్రలో ఉన్న మహా చైతన్యంలో ఉన్న ఐడియా తోటి అమ్మవారి యొక్క శక్తి భౌతిక పరంగా అనుభవించడం అంటే అది వస్తు రూపంలో కూడా ఉండక్కర్లా. ఇప్పుడు మనం ఒక అంటే మంచి మ్యూజిక్ వింటున్నాం. ఆ మ్యూజిక్ కూడా ఎక్కడో ఒక మ్యూజిక్ విన్నప్పుడు అదేం భౌతికంగా కనిపించట్లేదు కానీ ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఆ మ్యూజిక్ వింటూ. అంటే మ్యూజిక్ వెనకాల ఆ ఉత్పత్తి, అది ఉత్పత్తి చేయడానికి కూడా జ్ఞానం ఉపయోగపడుతుంది. ఉత్పత్తి చేయడంలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఉపయోగపడుతున్నాయి. భౌతికమైన పరికరాలు ఉపయోగపడడం ద్వారా ఆ సౌండ్ అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ సౌండ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇదంతా ఈ పరిణామ క్రమం ఎలా జరుగుతుందంటే ఈ శక్తి చైతన్యాల పరంగా అంటే శక్తి దగ్గరికి చేరుతుంది, చైతన్యం దాని నుంచి మళ్ళీ విస్తరిస్తుంది. ఈ రెండిట్ల మధ్యన టైం క్రియేట్ అవుతుంది. టైం ద్వారా ఆ టైంకి అనుసరించి సమస్తం ఆ టైం అంటే ఆ టైంను ఆనుకొని టైంని ఆధారంగా చేసుకొని సమయ సందర్భాలు బట్టి మన గతి స్థితి బట్టి రకరకాల ఉత్పన్నం అవుతున్నాయి. అంటే ఇది మనం సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచం అనేది ఒక ఉత్పన్నం జరుగుతుంది. అంటే మొదటి మీకు ఏదైతే చూపించానో అమ్మవారి చుట్టూరు మూల చైతన్యం అదే కొండల్ని చుట్టూరు సమస్తం ఏవైతే కాన్సెప్ట్స్ మనకి ఫస్ట్ పిక్చర్ లో చూపించామో అవి అన్ని రకాల అన్ని ఉత్పన్నం అవుతున్నాయి. అంటే అదే ఈ ఉత్పన్నం అవ్వడము అంటే మన ముందు ఆలోచన రూపంలో ఉన్నది ఉత్పన్నం చేయడం. ఇది యాక్షన్ రియాక్షన్. అంటే యాక్షన్ అనే దాని వెనకాల ఐడియా ఉంది. అంటే చైతన్యం ఆ వెలుగు అనే చైతన్యం ఐడియాని యాక్షన్ లాగా ఉండడం అంటే టైం ద్వారా మనం ప్రొలాంగ్ చేసి రియాక్షన్ గా ఏంటి ఒక అస్తిత్వాన్ని కల్పిస్తున్నాం. ఈ యాక్షన్ రియాక్షన్ ద్వారా మనకి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం రాసాము? కర్మ వికర్మ. వికర్మ అంటే జ్ఞానం అనేది వికర్మ. అంటే జ్ఞానం ఎప్పుడైతే ఈ దీంతో ఈ శక్తితో ముడిపడకుండా అది దానికంటే అది ఫ్రీ అయిపోతుందో కార్మిక్ ఫ్రీ, అది ఇంకా కర్మల నుంచి దాటేస్తుంది. అంటే ఈ కాలచక్రాన్ని దాడుతుంది. లేదు రెండిట్లు సమతుల్యంగా నడుస్తుంది, టైంతో పాటు పరిగెడుతున్నప్పుడు మీకు ప్రపంచం క్రియేట్ అవుతుంది. అంటే ప్రపంచం అనేది కర్మ యొక్క ప్రోడక్ట్. ఆ ప్రపంచంలో క్రియేషన్ లో మనం ఏం చేస్తున్నాం అది కూడా మన కర్మ. ప్రపంచం దాని కర్మ అది క్రియేట్ అవుతుంది. అందులో మనం పార్టిసిపేట్ చేసి మన స్థాయిలో మన కర్మని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఈ కర్మని అనేది మనము ఉండకుండా ఉండాలి అంటే టైంతో ప్రయాణం మానేయాలి. అంటే టైంకి బియాండ్, టైంను దాటి మనము ఉండగలిగితే మనం కర్మని తప్పించుకుంటాం. ఇందులో సృష్టి రహస్యంలో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ నేను సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటే కర్మ నుంచి బయటపడడం ఎలాగా, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, తర్వాత టైమ్ అండ్ స్పేస్. ఇక్కడ నేను రైట్ కార్నర్ లో నేను రాశాను. అంటే ఇక్కడ కర్మ నుంచి బయటపడడంలో సృష్టి రహస్యం అంటే డివైన్ మ్యాట్రిక్స్ దివ్య ప్రణాళికలో ఒక సూత్రం ఏంటంటే మీరు ఎప్పుడైతే కర్మ చేయడం మానేయాలంటే టైంని దాటాలి. టైం ఎక్కడ దేంతో ముడిపడి ఉంటది మనలోని? ఇక్కడ శక్తి చైతన్యంలో టైం అనేది మనకి మనసుతో ముడిపడి ఉంది. ఎందుకంటే మనసు ద్వారే కదా ప్రతిదీ కర్మ చేయడానికి ఆధారం అదే కదా, మనసు ఆధారం. కాబట్టి మనసు ద్వారాయే టైం అనేది మనసుతో ముడిపడినప్పుడే మనకు ఒక కర్మకి, ఒక చేష్టకి, ఒక
ఒక ఆలోచనకి ఒక ఆలోచన పరమైన యాక్షన్ పరమైన ఒక రియాక్షన్, ఒక ప్రోడక్ట్, ఏదో ఒక అస్తిత్వాన్ని, అది సంగీతం వాయించడమో లేకపోతే ఇంకోటో ఒక క్రియ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కర్మ ఇక్కడ ఏంటంటే మనము కర్మ అనేది శక్తి రూపంలోని, టైం అనేది చైతన్యం అనే రూపం, రెండు కలుస్తున్నాయి. అంటే మనం ఎప్పుడైతే ఈ రెండిటిని విడగొట్టాలంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తే అక్కడ టైంని దాటిస్తాం. అంత టైం ఉండదు. ధ్యానం ఎప్పుడన్నా డీప్ మెడిటేషన్లోకి వెళ్తే కనుక మీకు అనుభవం ఉంటుంది. మనం 5 నిమిషాలు ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్ళు ఓపెన్ చేస్తాం, అబ్బా 2 గంటలు అయిపోయిందా, అదేంటి ఇప్పుడే కూర్చున్నాను కదా. అంటే మనసు లేనప్పుడు టైం కూడా ఉండదు. మనసు టైము లేనప్పుడే మనము కర్మలను దాటే కర్మ నుంచి ఫ్రీ అవ్వగలుగుతాం. అది ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఈ కర్మల పరంపరలో మనము ఇది ముందు మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఈ కర్మలు అంటే కర్మపరంగా మనం కర్మలు క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఈ భౌతిక సృష్టిలో ఎక్కడి నుంచి మనకి మొదలవుతుంది అంటే, మొదట అందులో చెప్పుకున్నాం డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, ఎన్లైట్మెంట్. అంటే ఇవన్నీ దాటాలి మనం. అంటే ఏంటి? ఫస్ట్ అమ్మవారు కుండలిని శక్తి ఏంటి అంటే గనక డిజైర్, డెమియార్జ్ని క్రియేట్ చేస్తుంది. డెమియార్జ్ అంటే ప్రతి దాన్ని కావాలి, అందుకోవాలి, పొందాలి అనే ఆలోచనకి మూలం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కుండల్ని ఎక్కడ ఉంటుంది, కుండల్ని ఎక్కడ ఇవ్వబడింది? మన శరీరంలో ఇవ్వబడింది. కుండల్ని ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో శరీరాన్ని ఎప్పుడు కూడా అది అచేతనంగా ఉంచదు. అంటే చేతన స్థితిలో ఉంచుతుంది. కానీ చేతన స్థితి కూడా ఎలాంటి చేతన స్థితి? బాడీకి అన్ని ఫిజికల్ గా కావాలి. కుండల్ని ఏం చేస్తుంది? కుండల్ని పెంచుతున్న చేతన స్థితికి బాడీ ఏంటి? బాడీకంటూ దానికంటూ చేతన లేదు. కుండల్ని చేతనతోటే బాడీకి దాని డిజైన్ ప్రకారం బాడీకి అన్ని ఇనీర్షియా. అంటే బాడీకి ఏముంటది? ఇనీర్షియా అంటే ఒక ఇనీర్షియా మనం ఏమంటే తెలుగులో జడత్వం. బాడీ ఒక రాయిలాగా, బాడీకి జడత్వం. ఆ రాయిలా అంటే మాంసముద్దుగా ఉన్న, అంటే మనం చెప్పుకునే 5 ఎలిమెంట్స్ ఏదైతే గాలి, నీరు, ఫైరు, ఇవన్నీ రూపాయల్లో అంటే సెటిల్ లెవెల్లో ఉన్న, అంటే సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ఎప్పుడైతే పదార్థ రూపంలోకి వచ్చిందో అంటే పంచభూతాలుగా ఆ పదార్థ రూపాలు అన్నీ కలిసి ఒక కంబైన్డ్ ఒక అస్తిత్వం కింద ఒక గూడు కట్టుకుంటున్నాయి బాడీ కింద. బాడీకి ఇనీర్షియా అంటే ఒక జడత్వం అనేది ఏర్పడింది. ఆ జడత్వాన్ని పెనట్రేట్ చేసే, ప్రచోదనం చేసే కుండల్ని ప్రచోదనం వల్ల ఆ లోపల ఈ జడంగా ఉన్నదానికి అవసరాలు అనేవి ఏర్పడతాయి. అంటే గాలి తీసుకోవడము, వాటర్ తీసుకోవడము, ఫుడ్ తీసుకోవడము, ఇది పనిచేయడం మొదలెడుతుంది. ఈ 4 ఏవైతే ఉన్నాయో ధాతువులు అంటే పంచభూతాలు యాక్టివ్ అవ్వడం మొదలైనవి. పంచభూతాల్ని చలనంలోకి తీసుకొస్తుంది కుండల్ని. ఎప్పుడైతే పంచభూతాలు చలనంలోకి వచ్చినాయో మనలో అన్ని రకాల రిసిప్రొకేషన్ ఉంటుంది. అయితే బాడీ ఏ పర్పస్ తో బాడీ తయారు చేయబడిందో, దాని పర్పస్ ఏముందో అవన్నీ యాక్షన్ లోకి వస్తాయి. యాక్షన్ లోకి వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇది అంటే ఈ శక్తి కుండలిని శక్తి ద్వారా మొదలైంది కాబట్టి దాన్ని తామసికమైన గుణం అంటాము. ఈ తామసిక పరిధుల్లో ఉన్నది ఏంటంటే డార్క్ మ్యాటర్. అంటే శక్తి పదార్థ రూపంలో ఉన్నది. పదార్థం అంటే కనిపించిన ఒక పదార్థ రూపంగా చెప్పుకోవచ్చు కుండల్ని. ఆ కుండల్ని, ఆ శక్తి అక్కడతో ఉండదు కదా. మ్యాటర్ కింద ఎక్కడైతే మనం కుండలాగా ఉంటది, మూలధారం కింద ఉంటది కుండల్ని, ఇవన్నీ చెప్తాం. అయితే ఆ కుండల్ని ఒక డార్క్ మ్యాటర్ గా ఉంది. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న సూక్ష్మంగా ఉంది, పదార్థ రూపంలో ఉంది కానీ సూక్ష్మంగా ఉంది. అది ఎనర్జీగా ఎప్పుడైతే మారుతుందో, ఎనర్జీగా పనిచేయడం మారుతుందో, మనము ఏమంటాము? మనకి రాజసికమైన తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏం చేస్తాం? రాజసికం అంటే వాడు ఏదో ఒక యాక్షన్, తినడము, పరిగెట్టడము, ఆడుకోవడం, పిల్లలు ఒక యాక్షన్ లో ఉంటారు కదా. ఆ యాక్షన్ లోకి రావడం అంటే కూర్చొని పడి ఉండకుండా ముందుకి ఉరకడము, చెయ్యడము అనేది, ఆటలాడడం, ఇవన్నీ ఒక రాజసికమైన పరిధుల్లో, పరిస్థితుల్లో తీసుకొచ్చేది డార్క్ ఎనర్జీ. ఆ డార్క్ ఎనర్జీ యొక్క పరిధులు ఇంకా పరిస్థితి ఏంటి? వైబ్రేషన్. అంటే వైబ్రేషన్, ప్రకంపనలు. ఆ ప్రకంపనలు అనేది
మనం ఏంటంటే కాన్షియస్‌నెస్ అంటే బుద్ధి బలానికి కారణమవుతది. ఆ బుద్ధి బలం నుంచి మనం దాన్ని మరికంత పెంపొందించుకుంటే, ఆ బుద్ధి బలమే మనకి యొక్క పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ కింద మారుతది. అంటే ఇక్కడేంటంటే, ఈ అంచులు ఎలా చెప్తున్నానంటే, మొదట గూడు కట్టిన గడ్డ కట్టిన చైతన్యం ఉంది. అటు గడ్డ కట్టిన శక్తి. గడ్డ కట్టింది కొద్దిగా అంటే తామసికంగా ఉన్నది రిలీజ్ అయ్యి, అది రాజసికంగా మారుతుంది. రాజసికంగా ఉన్నది ఎప్పుడు ఇంకా ఇంకా సెటిల్ అంటే ఇంకా పదార్థం రూపం నుంచి ఇంకా సెటిల్ అంటే పల్చగా అంటే కనిపించని విధంగా ఇంకా ఆహ్, ఇదిగా అయినప్పుడు ఎక్స్‌పాండ్ అవుతున్న కొలిది అది కాన్షియస్‌గా మారుతుంది. కాన్షియస్ నుంచి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం అంటే మహా చైతన్య స్థితికి అందుకునే స్థితిలో ఉంటే గనక అక్కడ అంటే అక్కడి నుంచి తర్వాత ఎన్‌లైట్‌మెంట్. అంటే ఈ పరిధులు అంటే ఇవన్నీ ఎలా పోలుస్తామంటే చక్రాల పరంగా పోలుస్తాము. ముందు చక్రాలు వచ్చినప్పుడు చెప్తాను. వీటికి దేని పని దానికుంది. ముందు దీంట్లో తామసికంగా ఉండేది మహాకాళి శక్తిగా చెప్తాము. తర్వాత ఆ తామసికం, రాజసికం తామసికం నుంచి రాజసికాన్ని పెంపొందించే యాక్షన్ మోడ్‌లోకి వస్తే గనక అది మన రుద్రుడి కింద చెప్తాము. ఆ రుద్రుడు ఇంకా ఒక మహా వెలుగుగా ఏర్పడి అంటే అందరిలో ఒక జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి మూలంగా ఉంటే గనక అది విష్ణువుగా చెప్తాము. అది వైబ్రేషను. అంటే రుద్రుడైతే డార్క్ ఎనర్జీగా ఉంటే, అమ్మవారు డార్క్ మ్యాటర్‌గా ఉంటే, అన్నిట్లికి పదార్థంగా ఉంటే, ఆ పదార్థం నుంచి ఏర్పడిన శక్తి అనేది పదార్థం నుంచి దాటి శక్తిగా ఉంటే గనక రుద్రుడుగా ఉన్నది చైతన్యంగా మారి అందరిలో ఒక వెలుగును నింపి అంటే సకారాత్మకంగా ఉత్పన్నత చేసేది ఎవరైనా ఉంటే గనక అది మనము మహావిష్ణువుగా చెప్తాము. ఆ మహావిష్ణువు యొక్క స్థితి స్థాయిల నుంచే మనకి క్రియేషన్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా రకరకాల అంటే క్రియేషన్ అంటే సృజనాత్మకమైన స్థితి లయలతో కూడిన ప్రపంచాలు ఏర్పడతాయి. అది ఫ్రీక్వెన్సీ. అది బ్రహ్మ. తర్వాత ఆ బ్రహ్మ స్థితిని పూర్తిగా పొందితే గనక మనమే ఆ బ్రహ్మ విజ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు మన స్టేట్ ఆఫ్ ఎన్లైట్‌మెంట్‌లోకి వస్తాం. ఇది ఏంటంటే ఫస్ట్ తామసికము అని అంటే కుండలిని బాగుంటే గనక మనకి ఉండేది ఏంటంటే దేహ బలము. అది డార్క్ ఎనర్జీగా మారితే గనక శివుడి యొక్క కృప ఉన్నప్పుడు అది బుద్ధి బలంగా మారుతది. బుద్ధి బలము అనేదే మనము మరింతగా అంటే అంటే దాన్ని ముందుకు జరిగితే అంటే దాన్ని ముందుకే ఎదిగితే గనక అదే మనకి సద్గురు కృప, దైవ బలం. అంటే గురువులకి సంబంధించి విష్ణు అంటే గురువులుగా అంటే సద్గురువుగా చెప్తాం మనం. అంటే ఇక్కడ శివుడు కూడా గురువే, ఆది గురువు. కానీ సద్గురువు అనే కంట ఆది గురువు అనడం కరెక్ట్ శివుడు. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు కూడా సద్గురువు అంటే ఓన్లీ ఋషులకు సత్పురుషులకు సకారాత్మకంగా ఉండే అంటే సకారాత్మకమైన జ్ఞానానికి సకారాత్మక పరిస్థితుల్ని సకారాత్మక స్థితులను రక్షించి సకారాత్మకమైన స్థాయిలోనే ప్యూర్‌గా ఇస్తాడు ఎవరు విష్ణువు. కానీ రుద్రుడు అలా కాదు. రుద్రుడు ఏంటి ఎనర్జీ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆది గురువు ఏదన్నా ఇస్తాడు ఆయన. అంటే అటు రాక్షసులకు కావాల్సిన క్షుద్ర విద్యలకి సాధన చేసినప్పుడు కూడా అది శివుడే దానికి మూలమై ఉంటాడు. లేకపోతే తాంత్రికమైన దానికి ఆయనే మూలమై ఉంటాడు. తర్వాత ఎలాంటి విద్యకైనా మూలము రుద్రుడు. అంటే రుద్రుడి ద్వారా వస్తుంది కాబట్టి శివుడి ద్వారా అన్ని రకాలు వస్తాయి. కానీ విష్ణు అలా కాదు. ఆయన ఓన్లీ సకారాత్మకమైన స్థితి స్థాయిల్ని మాత్రమే ఆయన సాగుతాడు కాబట్టి అక్కడ ఆయనది ఇంకా ఆ తర్వాత స్థితి ఫిల్టరేషన్. ఆ తర్వాత అదే కాన్షియస్‌నెస్ అన్నాం. ఆ కాన్షియస్‌నెస్ నుంచి మనము డిటాచ్‌మెంట్ పొందితే బ్రహ్మతత్వాన్ని అందుకోగలుగుతాం. ఆ బ్రహ్మతత్వాన్ని కలిగిన బ్రహ్మ విజ్ఞానాన్ని పొందితే అదే మన ప్రజ్ఞా బలం. అంటే ఒకటి కింద నీరసం ఫస్ట్ అమ్మవారు చాలా అది ఏ రూపంలో ఉన్నా సరే ఆమె లేకపోతే అసలు సృష్టికి పాదం అనేది మోపడానికి లేదు. సృష్టి గురించి మాట్లాడుకోవడానికి లేదు. ఆమె పదార్థ రూపంగా శక్తి చైతన్య పదార్థ రూపంగా ఉండే కుండలిని శక్తిగా ఆమెను మనం దేహ బలంతో పోల్చుకున్నాము. అంటే దేహ బలము అనేది అమ్మవారి కృప ఎలాగుంటదంటే కర్మఫలం. అంటే అమ్మవారు అన్నిటిని ఇస్తది. ఎవరికైతే కుండలిని శక్తి బాగుంటదో
వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను చేసిన కౌన్సిలింగ్‌లో నేనెప్పుడు చూస్తాను. కుండలిని యాక్టివ్‌గా ఉందంటే వాళ్ళకి ఎలాంటి జబ్బులైనా నయం చేసుకోవచ్చు క్యాన్సర్‌తో సైతం. వాళ్ళు ఏమి లేకపోయినా ఎంత కర్మలున్నా సరే, ఎంత దరిద్రాలున్నా సరే కడిగేసుకోగలుగుతారు వాళ్ళు. నిజంగా అంటే దైవ కృపతోటి. ఒకవేళ వాళ్ళకి కుండలిని అనేది యాక్టివ్‌గా లేనప్పుడు, కుండలిని యొక్క స్థితి స్థాయిలు అద్భుతంగా లేపోతే గనక, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. ఎంత గురువుల కృప ఉన్నా ఉపయోగం లేదు. దైవ బలం ఉన్నా ఎవరేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఎదగడానికి కావాల్సిన దన్నుండదు. ఎందుకంటే పునాది లేదు బలంగా. కాబట్టి ఆ పునాది అనేది దేంతో ఏర్పడతది? అందుకే మనం అనుకున్నాం ఏంటంటే, కుండలిని తోటి ఏర్పడేదే మొదటిది దైవ బలం. ఆ దైవ బలం ఎప్పుడు కర్మఫలం. పుణ్యకర్మలు చేసినోళ్ళకే అటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులు ఉంటాయంటారు. ఎందుకంటే అది కర్మఫలం. ఆ కర్మఫలం ఉన్నోడు కుండలిని అద్భుతంగా ఉంటది. అంటే అన్నిటిని అధిగమించగలిగే శక్తి ఉంటది. మనం పాపకర్మలుంటే కుండలినికి మనకి కుండలకి బొక్కలు పడిపోయిన కుండే దొరుకుతది. లేతే పగిలిపోయిన కుండే దొరుకుతది వాడికి. అందులో నిలవ ఉండదు. నీళ్లు నిలవ ఉండదు. అంటే అందులో డార్క్ మ్యాటర్ అమ్మవారి శక్తి లేతే దాన్ని అనుసరించిన శివుడి యొక్క చైతన్యం అందులో ఉండదు. ఖాళీ ఉంటది. ఎందుకంటే ఉన్నా కారిపోద్ది. అందువల్ల మనం చాలా ఇక్కడేంటంటే అమ్మవారు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఫస్ట్ కుండలిని శక్తి చాలా అవసరం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అనలైటికల్‌గా చెప్తాను. ఏది జీవితంలో సంపాదించుకోవాలి? ఎందుకు సంపాదించుకోవాలి? ఏది ఆధారం? ఆధారాన్ని మనం ఆధారాన్ని అందుకొని ఎంతవరకు ఎంత దూరం వెళ్ళొచ్చు? అలాగా మొదట మనకి కర్మఫలంతోటైతే మనకి దైవబలం దొరుకుతది. కుండలిని శక్తి. దాన్ని బట్టే మనకి బుద్ధి బలం. అంటే బుద్ధి బలం ఎప్పుడొస్తదంటే ధర్మ బలం. ధర్మము ఇక్కడేంటంటే కర్మఫలము కూడా ధర్మము సంబంధించిందే. ధర్మానికి ధర్మం అంటే కర్మ అనే కర్మఫలం ఎప్పుడు ఎలాగుంటది? పుణ్యకర్మలు చేయడం. మనకి మన జీవితము ఎదగడంలో పు పుణ్యకర్మ చేయడం. అంటే పుణ్యకర్మ కంట ధర్మానికి ఒక అడుగు ముందుంటది. ధర్మం అంటే ఏంటంటే మన వ్యక్తిగతమైంది కాదది. అంటే మనం ఏదో ఎవరినో వ్యక్తిగతంగా తృప్తిపరిచి లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికో డబ్బులిచ్చి, వ్యక్తిగతంగా ఏదో హెల్ప్ చేసి మనం పుణ్యకర్మ పొందడం కాదు. ధర్మం అంటే ఆహ్, అంటే అది మొత్తము అందరికీ సంబంధించిన వ్యవహారం. హిందూ ధర్మం. హిందూ ధర్మం అంటే వ్యక్తిగతంది కాదు. అది సామూహికమైన అందరిని ఒక ఆర్డర్‌లో తీసుకొచ్చి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటుండాలి? ఆహ్, దైవభక్తి ఉండడము ధర్మంలో ప్రధానమైంది. దేశభక్తి కూడా ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మంతో ముడిపడి ఉంది కాబట్టి ధర్మము. కాబట్టి దైవభక్తి, దేశభక్తి అనేది అది ధర్మబలం. ఒక విధంగా చెప్పాలంటే. ఆ ధర్మబలం బట్టి మనకు బుద్ధి బలం అనేది ఉంటది. అంటే చాలా ఆహ్, నేరో మైండెడ్‌గా ఆలోచించి స్వార్థంతో ఉండేవాడికి బుద్ధి బలం ఉండదు. వాడెప్పుడు గాడిదలాగే బతుకుతాడు. అలా కాకుండా తన పరిధులు దాటి ధర్మం గురించి నిలబడేట ఒక దేశం గురించి, సనాతన ధర్మం గురించి నిలబడేటోళ్ళకి, దాని గురించి ఆలోచించేటోళ్ళు, దాని గురించి శ్రమ పడేటోళ్ళు, దాని గురించి జీవితాలు ఇచ్చినోళ్ళకి కంపల్సరీ బుద్ధి ఉంటది. బుద్ధి బలం. నేను యోగులను చూసాను. యోగులంతా దేశభక్తులై ఉంటారు. సనాతన ధర్మం మీద విపరీతమైన వాళ్ళకి హ్మ్. ఇది అంటే ఆహ్, చాలా అభిమానము, చాలా ద్రష్ట ఉంటది. అందువలన వాళ్ళకి బుద్ధి బలం అనేది అంటే బుద్ధి బలం అంటే మనం ప్రతి శాస్త్రాల్ని తెలుసుకోవడం, శాస్త్రాలకు లోతైన విషయాలు తెలుసుకోవడం, లేదంటే తంత్ర మంత్ర జ్ఞానాల్ని మనం పొందడం. ఇదంతా బుద్ధి బలం. బుద్ధి బలం రావాలంటే ధర్మ బలం ఉండాలి. ముందు కర్మ బలం ఉంటే దేహ బలం దొరుకుతది. మనం వ్యక్తిగతంగా చేస్తే వ్యక్తిగతంగా పొందుతాం. గానీ సామాజికమైన ధర్మానికి, దేశానికి సంబంధించి సనాతన ధర్మం సంబంధించి మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి, ఎక్కువ శ్రమ పెట్టి లేతే మనం మన డబ్బులు వెచ్చించి లేతే మనం రకరకాలుగా చేయాల్సినవి చేస్తే అప్పుడు మనకి ధర్మం బుద్ధినిస్తది. బుద్ధి ఉన్నోడు ఆ మీద ఆ తర్వాత లెవెల్‌కెళ్ళగలుగుతాడు. ఉన్నోడు ఏంటిగా ఏమవుతాడు? వాడు దైవ బలాన్ని పొంది సద్గురు కృపను పొందుతారు. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానంటే నాకు దైవ బలం ఉంది. దానివల్ల బాబాజీ లాంటి సద్గురువుల యొక్క కృప ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది తామసికమంగా మాత్రమే ఉండిపోతున్నారు. అంటే అడుగున అంటే ఏదో బతికాము, తిన్నాము, చనిపోయాము. అందుకే నేనిక్కడ ఒక ఇవి పెట్టాను నేను. టైప్ 1, టైప్ బి, టైప్ సి, టైప్ డి, టైప్ సి అదే ఏబీసీడీ, ఈ. అంటే ఎందుకు అలా పెట్టానంటే
టైప్ ఏలోనే జనాలు బతికి వాళ్ళు తెల్లారిపోతుంది జీవితాలు. భూమి మీద ఉన్నోళ్ళు ఎక్కువ శాతం 90% ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు తింటున్నారో తెలీదు. ఎందుకంటే ఈ తామసికంగా ఉండడం అంటే, తామసిక లక్షణం ఎవరికి ఉంటది అంటే గనక జంతువులకు ఉంటాయి. ప్రతి జంతువు తామసికంగా ఉంటది. దానికి ఇంక వేరే పని ఏమి ఉండదు. తినడము, తర్వాత అది అయినా సెక్స్ చేయడము, పిల్లల కండము, చచ్చిపోవడం. అంటే దానికి వేరే ఏమీ ఎదగడానికి అవకాశం గాని, అంతకు మించిన బుద్ధి కూడా ఏమి లేదు. ఎందుకంటే దానికి బుద్ధి బలం లేదు. బుద్ధి బలం ఎందుకు ఉండదంటే, దానికి ధర్మ బలం ఏం లేదు. అంటే ఏదో సనాతన ధర్మం అనో లేకపోతే దేశభక్తి ఇలాంటివి ఏమి వాడి కాన్సెప్ట్ లేదు. అది ఏం చేయగలుగుతుందో అది చేస్తది. దాని ప్రకారం అది మళ్ళీ చనిపోతది. అంటే లేదు అంటే ఏదన్నా భూమి మీద మనం బాంబులేసి అంత పొల్యూషన్ చేస్తే కూడా అవి బతకవు. మనం ఏం చేసినా అంటే మన చేతుల్లో కూడా వాటి ప్రాణాలుంటాయి. మనం బాగా పొల్యూషన్ అయిపోయి శుభ్రంగా అడవులు కొట్టేస్తే చాలా వరకు పుల్లు అవన్నీ ఆ పక్షులన్నీ నశించిపోతాయి. అవి మళ్ళీ కనబడవు. మనకిప్పుడు ఎలాగైతే ఒకప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసి అదే పనిగా కాకులు, పిచ్చుకలు విపరీతంగా చూసేవాడిని. ఆ కాకులు, పిచ్చుకలు అనేవి నేను అలాగా వైజాగ్‌లో ఉన్నప్పుడు మా ఇంట్లో చదువుకుంటుంటే ముందు రూమ్‌లో పొద్దున్న లేస్తే కా కా అని కాకులొచ్చేవి. లోపడంతా పిచ్‌క చిక 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 అని పిచ్చుకలు తెగ తిరిగేది పొద్దున్న అవ్వగానే. అంటే ఇంకెవరు చుట్టాలు అక్కర్లేదు. మొత్తము రోడ్లో అంత కాకులుంటాయి. ఇంట్లో అంత పిచ్చుకలు తిరుగుతాయి. ఈ రోజున మనము కాకులు, పిచ్చుకలు మనకి దొరికిన నాకైతే ఎక్కడ కనబడట్లేదు. నేనెప్పుడు చూడలేదు ఈ మధ్యలో ఎక్కడ. అంటే ఈ రకంగా మనం పాపం మనం చేసే మన కర్మకాండలో మనం సరిగ్గా ఉండకపోతే కూడా వాటికి ఎందుకంటే వాటికంటే ఏం లేదు, బుద్ధి లేదు వేరేగా. ఉంటే అనుకూలంగా ఉంటే అవి సంతతి పెరుగుతాయి. అనుకూలం లేకపోతే అవి కనిపించవు. ఎక్కడో కాస్త కూస్తో ఎక్కడో సిటీ ఔట్‌స్కట్స్‌లో ఎక్కడైనా బతికి కొన్ని ఉంటాయి. అంటే ఎందుకంటే వాటికి స్వతహాగా బుద్ధి ఏమి లేదు. బుద్ధి బలం లేదు. ఓన్లీ దేహ బలం. అంటే మనం మనుషులు కూడా ఇదే స్థాయిలో ఉంటున్నారు. ఇప్పుడు టైప్ ఏలోనే ఉంటున్నారు అనేదే నేను చెప్తున్నా. కాస్త కోస్తో బుద్ధి బలం అంటే టైప్ ఏలోనే ప్రపంచం అంతా చూసుకుంటున్నారు. ప్రపంచంలో పొద్దున్న తిన్నామా, సంపాదించామా, ఎళ్ళామా, పడుకున్నామా, చచ్చిపోయామా అంతే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి స్థితులు, స్థాయిలు ఉన్నాయి. మనకి ధర్మ బలం ఉన్నప్పుడే నెక్స్ట్ అడుగు. మీకు ధర్మ బలం నుంచే మీకు నెక్స్ట్ అడుగులు పడతాయి. లేదంటే ఈ క ఈ కర్మఫలంతోటే అంటే మంచి పనులు చేసి, మంచి దానాలు చేసి, మంచిగా బతికితే మళ్ళీ జన్మలో అన్నీ మంచిగా పొందుతున్నాం. మళ్ళీ ఆ వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోతే మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ కష్టాలు పడుతున్నాం. మళ్ళీ కష్టాలు పడినప్పుడు మనకెవరో చెప్పి ఎక్కడో విని ఇవి చేస్తే పుణ్యాలొస్తాయని చెప్పి ఏదన్నా అలాంటివి చేస్తుంటే మళ్ళీ అలా 2, 3 జన్మల్లో కొద్ది నిలదొక్కుంటూ 4 జన్మలో మంచి జన్మను పొందుతున్నాం. మళ్ళీ అప్పుడన్నీ అహంకారం పెరిగి మనకి సరిగ్గా ఏం చేయాలో అది మన ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంటుంటే మళ్ళీ 2, 3 జన్మలకు అలా దిగజారిపోతున్నాం. మళ్ళీ ఎక్కడ అంటే నేను చెప్పాలి ఏమనుకుంటుందంటే ఇదే జరుగుతుంది. అందరూ తామసికంగానే పుట్టిపోతున్నాం గానీ ఎవరికీ ముందుకెందుకెళ్ళట్లేదు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పాను? మనమంతా దేంట్లో బతుకుతున్నామంటే ఇక్కడ చూసే మైండు, ఇంటెలెక్ట్, కాగ్నిటివ్, క్రియేటివ్. అంటే బ్రహ్మ అనేది క్రియేటివ్ అని చెప్తాం. బ్రహ్మస్థితికి మనం ఎంతమంది అంతవరకు బ్రహ్మస్థితికి అన్నది ఇంటెలిజెన్సే లేదు మనకి. ఫస్ట్ ఇంటెలిజెన్స్ అనేదే లేదు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనము మన పరిస్థితుల్ని దాటి సమాజ సేవ చేయగలిగేటోళ్ళు ఇంటెలిజెన్స్. అంటే ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, లేకపోతే పెద్ద ఉన్న తరహా మిలిటరీ ఆఫీసర్లు వీళ్ళందరూ అట్లీస్ట్ వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్తున్నారు. ఇంటెలిజెన్స్ బాగా చదువుకొని 24 గంటలు వాళ్ళు సేవ చేసే పనిలో ఉంటారు. అలాంటోళ్ళే మన సొసైటీలో గొప్పోళ్ళుగా చెప్తున్నాం. ఎందుకంటే మన మీద వాళ్ళే ఒక అడుగు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా అంతే రాజసికం వరకు వెళ్తారు. టైప్ బి వరకే ఉంటున్నారు. అంతకు మించి వాళ్ళు అందులో ధర్మాత్ములు ఉండి అంటే దేశం గురించి వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితికి వెళ్ళి మంచిగా వాళ్ళు జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటోళ్ళు ఆ తర్వాత స్థితికి వెళ్ళగలుగుతారు. ఎక్కడికి వెళ్తారంటే ఆ దైవ బలం దొరుకుతుంది. దాని సద్గురు కృప దొరికినోళ్ళు వాళ్ళకి తర్వాత బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి జీవితంలో అనేది ప్రజ్ఞా బలాన్ని పెంచుకుంటే మనకి క్రియేటివిటీ. కాగ్నిటివ్ అంటే మేధాశక్తి. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలని చెప్పుకోవచ్చు. అంటే మంచి చెడులు దాటి ఆలోచించి తెలివితేటలు. ఇంటలెక్ట్ అంటే ఎవ్వరు
ఊహించనివి, ఎవరు చేయలేనివి, ఎవరికి కానివి చేయగలగడం. అంటే ఒక మ్యూజిషియన్ ఉన్నాడు. మ్యూజిషియన్ మ్యూజిక్ నేర్చుకున్నా సరే వాడి యొక్క ప్రతిభతోటే వాడు పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. వాడు ఎవరు చేయలేనిది అతను ఒక కొత్త దాన్ని తయారు చేయగలుగుతాడు. ఇదంతా ఇంటలెక్ట్. ఆ తర్వాత కాగ్నిటివ్. కాగ్నిటివ్ అంటే ఏంటంటే ఇంటలెక్ట్ అయిపోయినంత వరకు ఆడ ఎన్లైట్మెంట్ అవ్వలేడు. అది భౌతికమైంది. ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్ అనేది భౌతికమైంది. భౌతిక పరిధులు దాటి మనము ఆ ప్రతిదాన్ని చూడగలగాలి, తెలుసుకోగలగాలి, వినగలగాలి. అంటే దాన్ని ఏమంటాం అంటే కాగ్నిషన్ అంటాం. కాగ్నిషన్ అంటే మేధ. అంటే వాడు ఇప్పుడు నేను ఆత్మలను చూడగలుగుతాను. ఆత్మలతో ఏ ఆత్మని ఎలా గైడ్ చేయాలి? మనం ఆత్మస్థితిని పొందాలంటే ఏం చేయాలి? మనకి జీవితంలో రకరకాల కర్మల్లో ఇరుక్కుంటే ఎలా బయటపడాలి? ఇవన్నీ కాగ్నిటివ్ మైండ్ అంటమాట. అంటే అది మామూలుగా కన్వెన్షనల్‌గా మనుషులు చేయలేనివి చేయడానికి అర్థం కానివి, అర్థం చేసుకోలేని దాన్ని అర్థం చేసుకొని, దాన్ని అంటే ఒక సిద్ధులు, శక్తులు అని చెప్పొచ్చు ఒక విధంగా కాగ్నిషన్‌కి సంబంధించి. అది కూడా ఆ స్థితిని పొందినప్పుడే అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి, మొత్తం సమస్తం తెలుసుకుంటాడు కాబట్టి, వాడికి నెక్స్ట్ స్టేజు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొంది ఎన్లైట్‌మెంట్ అనే పొందడానికి ఇదంతా. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలంటే ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మనం ఎక్కడ పడున్నాము? ఎక్కడ ఇరుక్కున్నాము? ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాం? అంటే మీరు కొంతవరకు ఎన్నో రకాలు ప్రయత్నిస్తున్నారు. బాబాజీ కృప ఉంది కాబట్టి, నేను ఇప్పుడు ఇచ్చిందంతా డీటెయిల్‌గా ఈ స్పిరిచువల్ ఇంజినీరింగ్, సోషల్ ఇంజినీరింగ్‌తో కలిపిన ఈ సబ్జెక్ట్ ద్వారా మీకు ఇప్పుడు నెక్స్ట్ అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టెప్ మనం ఎక్కడున్నాము? ఇంకెంత దూరం జర్నీ చేయాలి? దానికి ఏం చేయాలి? ఏం చేస్తే మనకి ప్రయోజనకరంగా ఉంటది ముందుకెళ్ళడానికి అన్నది మీకు ఈ క్లాసుల ద్వారా అర్థమవుతది. ఇది. అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఇంకొద్దిగా ఇంజినీరింగ్ డీటెయిల్‌గా ఎళ్తున్నాం లోపలికి. ఏంటి ఎళ్తే గనక ఇది చక్రాల బట్టి గూడా డిక్టేట్ అవుతున్నాయి. చక్రాలు ఎలాగవుతున్నాయి? ఇప్పుడు మన 7 చక్రాలు మూలాధారం నుంచి. మొదటిది మూలాధారము. ఏంటి? శక్తి. అంటే మొదటి చక్ర. అంటే ప్రాణశక్తితో ఉన్నది మొదట. దాని పని లేదు. మొత్తం మూలాధారం అన్నది ప్రాణశక్తిని అందించడమే. తర్వాత కామము అంటే మన మనస్సు. రెండో చక్ర మనస్సు. అక్కడి నుంచే డిజైర్. డిజైర్ అంటే దాన్ని మనం సంస్కృతంలో కామము అంటే కోరిక. ఆ డిజైర్ అనే దాన్ని క్రియేట్ చేస్తది శక్తి ఎప్పుడైతే మొదలైందో, మన భౌతిక మన బాడీ ఏ ఉద్దేశాలతో తయారు చేయబడిద్దో శరీరం, ఆ ఉద్దేశాలు మొదలవుతాయి. ఏంటి? సెకండ్ చక్రాలకు వచ్చేసరికి మనసులోనే కోరిక. రెండో చక్రం ఎప్పుడు మనసుకు సంబంధించింది. అంటే దాని కోరిక అనేది అది క్రియేట్ చేస్తుంది. ఆ కోరికని సాధించడానికి కావాల్సిన స్ట్రాటజీ, ప్లాన్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మూడో చక్రం మణిపూరకం. అది విల్లుకి సంబంధించి. అంటే విల్ పవర్ అంటాం కదా! ఏదన్నా ఒక దక్షతతో పని చేయాలి అంటే గనక ఈ చక్రం బలంగా ఉంటేనే మనం అంటే కోరుకుంటే సరికాదు. దానికి సరైన అంటే పర్సిస్టెన్సీ ఉండాలి. అంటే సరైన కృషి, సరైన ఆలోచన, సరైన పట్టుదల ఇవన్నీ ఉండాలి కాబట్టి అది దాని బై డీడ్స్ అంటే చేసే పని. ఓన్లీ రెండో చక్ర డిజైర్ అనేది ఓన్లీ ఆలోచనని ఇస్తది. కానీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేది మూడో చక్ర లోవర్ మానస్. తర్వాత ఇది ఈ 3 చక్రాల్లో ముడిపడి ఉంటే గనక నేను ఇందాక చెప్పినట్టు మనము ఓన్లీ కర్మలతోటే మనం స్వకర్మల్లోనే ఇరుక్కొని ఉంటాం. స్వకర్మ అంటే మంచి చేస్తాం. మన వ్యక్తిగత స్థాయిలో ముడిపడి ఉన్న దాన్ని అంటే ఇక్కడ డీడ్స్ అనేది లోవర్ మానస్ చక్రాలు ఏంటంటే మనసు చక్రాకి సంబంధించి మంచి పనులు ఓన్లీ చేయాల్సిన పనులు మన గురించి చేస్తున్నామా? లేకపోతే సొసైటీ గురించి చేస్తున్నామా? మన గురించి చేస్తున్నామా? లేకపోతే దేశం గురించి చేస్తున్నామా? మన గురించి చేస్తున్నామా? ఈ భూమి యొక్క బాగుపడడానికి చేస్తున్నాం అనేది ఈ స్థాయి స్థితులు బట్టి దీన్ని లోవర్ మనస్సు, అప్పర్ మనస్సు 2 రకాలుగా చెప్పాం. లోవర్ మనస్సు అంటే వ్యక్తిగత ఆధారంగా తీసుకునేవి. అంటే కర్మతో ముడిపడి ఉండేవి డీడ్స్. ఇది హయ్యర్ అంటే రైట్ విల్ అంటే హయ్యర్ మనస్సు అంటే నిష్కామ కర్మతో చేసేవి. అంటే దేశభక్తి గాని లేకపోతే సనాతన ధర్మం మీద చేసే సేవ గాని ఇవన్నీ నిష్కామ కర్మతో చేసేదానికే మనం హయ్యర్ మనస్సు. అక్కడి నుంచి మొదటి అంటే ఇక్కడ 2 బ్లాకుల కింద విడగొట్టాను చూడండి. కింద 3 చక్రాలు భౌతిక చక్రాలు, పైన 3 చక్రాలు స్పిరిచువల్ చక్రాలు.
స్పిరిచువాలిటీ ఎప్పుడు మొదలవుతుందంటే మన పరిధులు దాటినప్పుడు. ఎప్పుడు నేను నాది అనే పరిధులు దాటి మీరు ఎప్పుడైతే నిష్కామ కర్మకి సిద్ధం అవుతారో అప్పుడు మీరు హయ్యర్ మానస్‌లోకి వెళ్తారు. హయ్యర్ మానస్. తర్వాత బుద్ధి, రైట్ విజన్. అంటే మళ్ళీ ఏ స్థాయిలో మీ హయ్యర్‌లో ఏ స్థాయిలో వెళ్ళగలుగుతారు అనేది కూడా ఇక్కడ ఉంది. అంటే మీరు ప్రాంతీయంగా ఆహ్, నేను తెలంగాణ వాడిని, ఆంధ్ర వాడిని, తెలుగోళ్ళు బాగుండాలి లేతే అని అనుకుని ప్రాంతీయంగా ఆలోచించడంలో ఒక లెక్క ఉంటది. అలా కాదు, నా దేశం బాగుండాలి అని దేశంగా ఆలోచిస్తే ఇంకో లెక్క ఉంటది. ఆ! దేశంతో పాటు సనాతన ధర్మం కూడా నాకు అవసరము అంటే ఇంకో లెక్క ఉంటది. అంటే ఇవి 3 అంచెలుగా ఉన్నాయి. అంటే ఇంక అంతకంటా దరిద్రంగా ఉంటారు జనాలు. ఏంటంటే కుల కులాల్లోని ప్రాంతీయ తత్వాల్లో ఇరుక్కొని ఉంటారు. అది ఇంకా దరిద్రం అది. అంటే అట్‌లీస్ట్ ఓకే. తెలుగోళ్ళుగా ఉండడం అనేది గ్రేడ్ సి అనుకుందాం. లేదు నా దేశభక్తి ఉంది. నాకు దేశం ముఖ్యం అంటే నేను గ్రేడ్ బి. ఇంకా అంతకు మించి సనాతన ధర్మంతోటి పరమ గురువులు, హిమాలయ యోగులతోటి నా దేశభక్తి ఉంటే గనక అది గ్రేడ్ ఏ. అంటే అలా స్థితి స్థాయిలు బట్టి అందుకే ఇక్కడ ఏంటి బుద్ధి అన్న దాంట్లో కూడా స్థితి స్థాయిలు ఉంటాయి. అందుకే రైట్ విజన్ అన్నాం. రైట్ విల్, రైట్ విజన్, రైట్ విజ్డమ్. అంటే ఇందాక చార్ట్‌లో చూపించినట్టు మీకు దైవ బలము, బుద్ధి బలము ఒకదాన్ని అంటే మీ స్థితి స్థాయిలు, ఆలోచన స్థితి స్థాయిలు అన్నీ కూడా ఉన్నతంగా ఉన్నప్పుడు మీరు ఉన్నతమైన అంటే రైట్ విజ్డమ్ అంటే మీ ఆరా అనేది పెరగడానికి, మీ చైతన్యం పెరగడానికి మీలో మీ యొక్క కాగ్నిషన్ అంటే ప్రజ్ఞాస్థితులు పెరగడానికి ఈ చాలా సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఏం పెట్టాము? రైట్ విల్, రైట్ విజన్, రైట్ విజ్డమ్. ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నప్పుడు, ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నప్పుడు మీకు ఉన్నతమైన దారి దొరుకుతది. ఉన్నతమైన మార్గం ఏర్పడతది. ఉన్నతమైన స్థితి స్థాయిలనేదికి మీరు అందుకోగలుగుతారు. అంటే బుద్ధిపరంగా. ఆ ఉన్నతమైన బుద్ధిని ఎప్పుడైతే మీ టార్గెట్, మీ పర్పస్ అవుతుందో ఉన్నతమైన సిద్ధిని పొందగలుగుతారు. ఉన్నతమైన విజ్ఞానాన్ని పొందుతారు. ఉన్నతమైన ధర్మానికి సంబంధించిన లోతైన విజ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి స్థితి స్థాయిలు బట్టి ఉంటది. తర్వాత ఏంటి? పైన డివైన్ హార్మోనీ అంటే అన్నీ ఉన్నతంగా ఉన్నప్పుడు అంటే సెకండ్ మన పై 3 చక్రాలు అత్యున్నతంగా ఉన్నప్పుడే మనం ఆత్మస్థితిని కూడా పొందుతాం. బట్ ఆత్మస్థితులు కూడా రకాలు ఉంటాయి. ఆత్మస్థితుల్లో కూడా మనం ఒక ప్లానెటరీ స్థితిలో ఉండొచ్చు. ఆత్మస్థితి అనేది మనం ఒక అంటే నక్షత్ర స్థాయిల్లో ఉండొచ్చు, గ్రహస్థితుల్లో ఉండొచ్చు. అంటే ఎన్లైట్మెంట్ కూడా చెప్తున్నాను. ఆత్మస్థితి అన్నది గెలాక్టిక్ గా ఉండొచ్చు, ఆత్మస్థితి అన్నది ఇంటర్ గెలాక్టిక్ గా ఉండొచ్చు, ఆత్మస్థితి అన్నది యూనివర్సల్ గా కూడా ఉండొచ్చు. అంటే ఇవన్నిటికి ఈ ఫౌండేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైంది? ఇక్కడ దీనికి మనం కొద్ది డీటెయిల్ గా రెండో వైపు చార్ట్ ఇచ్చాం. దీన్ని ఏమి ఇచ్చాం? ఫస్ట్ రైట్ సైడ్ చూసుకుంటే భౌతిక అస్తిత్వం, బాడీ, మైండ్ అన్నది మేధస్సు, ఇంటలెక్ట్ బుద్ధి, అవేర్నెస్ ఎరుక, కాగ్నిషన్ ప్రజ్ఞ, కాగ్నిటివ్ కాన్షియస్నెస్ ప్రజ్ఞామయ చైతన్యం. చూసారా? ఇవి ఏ రకంగా ఇచ్చామంటే వీటికి ఫస్ట్ బాడీలో ఉన్నప్పుడు ఏముంటది? వాళ్ళకి ఓన్లీ వ్యక్తిగతమైన స్థితిలో ఉంటాడు. అంటే వాడికి ఏంటి ఉంటది? వాడి మీద వాడికి గర్వం ఉంటది. లేదు అంటే వాడి మీద వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ ప్రైడ్. పాజిటివ్గా ఉంటే సెల్ఫ్ ఎస్టీమ్ అయింది, నెగిటివ్గా ఉంటే గర్వం అయింది. సెకండ్ మైండ్ పరంగా చూస్తే స్వాదిష్టాన చక్రంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే సెల్ఫ్ డిజైర్. అంటే సెల్ఫ్ డిజైర్ అంటే ప్రతి దాన్ని కోరుకోవడం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనస్సుకి అదుపు ఉంది. ఎంత తీసుకోవాలంటే ధర్మార్థ కామ మోక్ష అని నన్ను ఎవరో ఏలెత్తి చూపించుకోకూడదు, నేను పద్ధతిగా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి. అంటే వ్యక్తిత్వం ఉన్న దాని పర్సన్ రైట్ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం లేనోడు దేనికైనా దిగజారుతాడు. స్వార్థము, లోభము, లేకపోతే ఇవన్నీ ఉంటే ఆడి సెల్ఫ్ డిజైర్. ఇది స్వాదిష్టానం. మణిపూరక చెక్కలో సెల్ఫ్ డిసిప్లిన్. మణిపూరక చెక్క పాజిటివ్ ఉన్నోడికి
సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటది. ఎప్పుడు ఏది ఎక్కడ ఏ విచక్షణ వివేకాలు కలిగి ఉంటాయి. అది లేనోడు అంటే అది నెగిటివ్‌గా ఉంటే ఏమవుతది? సెల్ఫ్ క్రిటిక్. వాడిని వాడు విమర్శించుకోవడం గాని, స్వవిమర్శతో మునిగిపోవడం గాని, ఎదుటోళ్ళని విమర్శించడం గాని. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ లేనట్టు. అది లేనోడు అలాగా విచ్చలవిడిగా ఉంటాడు. ఇంకా అనాహతంకొచ్చేసరికి గ్రాటిట్యూడ్ ఉంటది. గ్రాటిట్యూడ్ అంటే పొందినది ప్రతి దానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు. ఎవరి నుంచి ఏం పొందినా సరే, అది ప్రకృతి నుంచి కావచ్చు, మనిషి నుంచి కావచ్చు, ఒక గురువు నుంచి కావచ్చు, ప్రతి దానికి గ్రాటిట్యూడ్‌తో ఉండేటోడు వాడు ఆర్ట్ చక్ర పరంగా కరెక్ట్‌గా ఉన్నాడు. ఆ గ్రాటిట్యూడ్ లేకుండా యాటిట్యూడ్‌లో ఉన్నాడనుకో, వాడికి ఆర్ట్ చక్రలో తేడా ఉంది. వాడు పనికిరాడు పైకి ఎదగడానికి. అలాగే విశుద్ధ చక్ర విట్నెసింగ్ అంటే ప్రతి దాన్ని మనం అవేర్‌నెస్‌తో గమనించుతాం. గమనికతోటి మెలుగుతాం. అంటే ప్రతిదాన్ని ఊరికే ఆవేశపడకుండా, ప్రతిదాన్ని ఎంతవరకు ఏది చూడాలి, ఎంతవరకు తెలుసుకోవాలో అది తెలుసు. లేదు అంటే రెండో రకం నెగెటివ్‌గా ఉంటే విశుద్ధ చక్రం పర్సెప్షన్స్. లేనిపోని ఊహించుకోవడము, లేనిపోని ఆటిల్ని తంటాలు పడ్డము, లేనిపోనివన్నీ కల్పించుకోవడము, లేనిపోనివి అంటే అక్కడేదో ఉన్నది లేనట్టుగా లేతే అనవసరమైన నమ్మకాలతోటి అంటే నకారాత్మకంగా ఉండే పరిధుల్లో ఉంటే అది విశుద్ధ. తర్వాత ఇంకా పై చక్ర సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే వాడు సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే మన లోపల అది ధ్యానం చేసినోళ్ళకి తెలుస్తది. ప్రతి దాన్ని గమనిస్తూ జీవితాన్ని ఆధ్యాత్మిక ఉన్నతంగా అందుకోవడానికి ప్రయత్నం చేసేది సెల్ఫ్ అవేర్‌నెస్. అలా కాకుండా అది నెగెటివ్‌గా ఉన్నోడు అనవసరం అంటే రెసిప్రొకేట్ చేస్తాడు. అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ లేనోడు బాహ్య ప్రపంచంలో తనను తాను వెతుక్కుంటూ ఉంటాడు ప్రతిదాన్ని. అంటే ఎవరు చప్పట్లు కొడుతున్నారు లేదా, నన్ను తెలుసుకున్నారు లేదా, అన్నిటికి సర్టిఫికేషన్ కావాలి వాడికి. వాడికి నమ్మకం ఉండదు. ఇది నేను ఈ చక్రాలు అనేవి నాకున్న అనుభవంతో తయారు చేసింది నేను. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మనం ఒక మనిషిలో లక్షణాలు బట్టి కూడా నేను ఏ చక్రం తేడా ఉందో నాకు తెలిసిపోతుంది. ఇదే రకంగా మీకు ఏవైతే ఇచ్చానో ఇవే ఉంటాయి. ఎవరికైతే యాటిట్యూడ్ ఎక్కువ ఉందంటే ఆర్ట్ చక్ర బాగోదు. వాడికి చాలా అంటే గ్రాటిట్యూడ్‌తో ఉన్నోడికి ఆర్ట్ చక్ర బావుంటది. లేనిపోని పర్సెప్షన్స్ ఉన్నాయంటే ఆడు విశుద్ధ కంగాళి అయిపోయి ఉంటది. ఆడు అన్ని చాలా కామ్‌గా బ్యాలెన్స్‌గా ఉన్నాడంటే, విట్నెసింగ్ చేసే రకంగా ఉన్నాడంటే వాడు విశుద్ధ చాలా హెల్తీగా ఉంటది. అంటే మన చక్రాలు సరిచేసుకోవడం కూడా మన యాటిట్యూడ్ సరిచేసుకుంటే గనక భావనని మనం సరిచేసుకుంటే కూడా చక్రాలు సెట్ అయిపోతాయి. చక్రాలు సెట్ చేసుకుంటే కూడా మన పరిస్థితులు, భావనలు, అన్ని స్థితులు కూడా మారిపోతాయి. ఇది నేను ఇక్కడ దలుచుకున్నాను. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది కదా, తామసికము, రాజసికము, అవేకెండ్ స్పిరిట్. అంటే ఈ మనుషులు రకాలు ఉంటారు. తామసికంగా ఉన్నోళ్ళకి ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనలో ఏమేమి పొరపాట్లు ఉన్నాయి. తామసికంగా ఉన్నోడికి సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్ డిజైర్, పర్సెప్షనల్ యాటిట్యూడ్, సూపర్స్టిషన్స్. అంటే ఈ తామసికంగా ఉన్నోళ్ళకి ఏంటంటే ఎప్పుడు గర్వము, లేకపోతే మితిమీరిన కోరికలు. అంటే అది ఎవరికి ఏమి నష్టం జరిగినా, నాకు కష్టం కలిగినా వాడికి అనవసరం. అంటే మితిమీరిన డిజైర్స్, భౌతిక పరమైన అంటే ప్రాపంచికంగా ఉంటాడు పూర్తిగా. అలాంటి వాళ్ళకి పర్సెప్షనల్ యాటిట్యూడ్స్ అంటే మనము బాగా డబ్బులు సంపాదిస్తే జనాలు గౌరవిస్తారు. బాగా పెద్ద కార్లు కొంటే, పెద్ద కారులో తిరిగితే మనకి ప్రత్యేకమైన ఒక జనాలు మనకు భయపడతారు. లేదంటే ఇలాంటివన్నీ అంటే భౌతికమైన ఇవన్నీ సూపర్స్టిషన్స్. ఎందుకంటే కాలమాన పరిస్థితుల్లో చూసాం. మనం చిన్నప్పుడు ఉన్నట్టు టీనేజ్‌లో లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు మనం ఉద్యోగాలు చేసినప్పుడు లేదు. ఉద్యోగాలు చేసినప్పుడు ఇప్పుడు అలా లేదు. అంటే పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయి. కాలమాన పరిస్థితి మారిపోయి దాన్ని పట్టుకొని అదే రియాలిటీ అనుకునే ఒక సూపర్స్టిషన్‌లో ఉండేటోడు తామసికంగా ఉండే వ్యక్తి. అంటే మన భూమి మీద అందరూ తామసికంగా ఉంటారని చెప్పాలి. మరి రాజసికంగా ఉండేటోడు ఏంటంటే అట్లీస్ట్ వాడు తామసికం వాడి మీద సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాడి మీద వాడికి తోచింది, వాడికి నచ్చింది, వాడిని నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ రైట్ చేస్తున్నాను, కరెక్ట్‌గా ఉన్నానా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి మన పరిధులు, పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేసుకొని, అంటే భౌతికమైన పరిధుల్లో ఆధారపడకుండా భౌతికమైన జనాలు ఇచ్చే అప్రిసియేషన్స్, జనాలు ఇచ్చే రెస్పెక్ట్‌ల మీద, జనాలు ఇచ్చే
వాటి మీద కాకుండా వాడికి స్టాండర్డ్ డిసిప్లిన్ గా వాడుకో నేచర్ ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. వాడు దాన్ని బట్టే వాడిని స్టెప్ బై స్టెప్ వాడికి ఏది కరెక్ట్ తెలుసుకొని నేర్చుకొని ఆ అలవాటు చేసుకొని కష్టపడి పైకి రావడానికి ట్రై చేస్తాడు. వాడు రాజసికంగా ఉంటాడు. తర్వాత సత్వగుణంలో ఉండేవాడు. సత్వగుణంలో ఏంటంటే పూర్తిగా మనం ధ్యానంలో ఎక్కువ సత్వగుణంలో ట్రై చేసిన వాళ్ళు ఈజీగా రావచ్చు. సెల్ఫ్ అవేర్నెస్ లో ఉంటారు, సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉంటారు, గ్రాటిట్యూడ్ తో ఉంటారు. అంటే మన అవేర్నెస్ అంటే ఎరుకలో ఉంటాము. తర్వాత ఏది కరెక్ట్ కాదని ఒక అవగాహన కలిగిన ఒక డిసిప్లిన్ ఉంటుంది. వెంపర్లాడకుండా జీవితంలో భౌతిక పరిధుల్లో కొట్టుమిట్టాడకుండా. అలాగే ప్రతి దాని మీద అది దైవ పరంగా అయితేనే ఉంది, గురు పరంగానైతేనే ఏముంది, మన పరిధుల్లో ఏది ఉన్నా సరే దొరికే ప్రతి దానికి మనం మన జీవితంలో దొరికే దాని మీద కృతజ్ఞతా భావంతో ఉండడం చాలా విషయం అని మనం అర్థం చేసుకుంటాం. అది ఆ రకంగా. తర్వాత ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇల్యూషన్. తర్వాత స్థితి అంటే శుద్ధ సాత్వికానికి వెళ్తేనే మనము ఎన్లైట్మెంట్ పాత్రలో ఉన్నట్టు. ఇది కూడా సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నంతలోగా మనం ఏమి ఎన్లైట్మెంట్ పాత్రలో ఉన్నట్టు కాదు. ఆ 4th స్టేజ్ లోకి వెళ్తే గనక అప్పుడు మనము ఒక ఎన్లైట్మెంట్ పాత్ అంటే ఒక గురు కృప, దైవ కృప దొరికిన అనే ఒక ఇవల్యూషన్ అంటే సోల్ ఇవల్యూషన్ ప్రాసెస్ లోకి వెళ్ళగలుగుతాం. అదే అందువలన ఆ శుద్ధ సాత్వికం అంటే మనమే అంటే పత్రిసారి చెప్తారు కదా, ఈ మాంసం పిండము మంత్రపిండంగా తయారయ్యే స్థితిని మనం ఎప్పుడైతే ఆ సాధన స్థితిలో మనం ప్రయత్నం చేస్తామో ఆ స్థితిలో అంటే అట్లీస్ట్ ఆ స్థితిని అందుకోవాలంటే కనీసం మనం సత్వగుణ స్థితిలో ఉండాలి, అవేకెండ్ స్పిరిట్ గా ఉండాలన్నది ఇక్కడ చెప్పొస్తున్నాను. ఎందుకంటే ఈ తామసికం రాజసికం ఎప్పుడు కూడా కర్మల్ని క్రియేట్ చేస్తాయి. రెండు డైరెక్ట్ గా కర్మలకే మూలం అవుతాయి. ఒకటేమో ఒకటి తామసికం అంటే ఇనప సంఖ్యలు, అంటే రాజసికం అంటే మనకి అదే గోల్డ్ తో చేసిన సంఖ్యలు అని చెప్పచ్చు. వీళ్ళ లైఫ్ కానీ ఇద్దరు కూడా ఒక రకంగా భౌతిక పరంగానే ఉంటారు. ఆ భౌతిక పరిధులు దాటిన వాళ్ళే ఇక్కడ మనము సత్వగుణం అంటున్నాం. అంటే మన అవేకెండ్ సెల్ఫ్ అంటే ఎవరితోటి ప్రాపంచికమైన పరిధులకి ఆధారపడకుండా ప్రపంచ వాటి మీద మనం గుర్తింపు గురించి తాపర్లాయపడకుండా మనం సెల్ఫ్ అవేకన్ అవ్వడానికి కావాల్సిన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని, పరమ గురువుల అనుగ్రహాన్ని, ప్రకృతి మాత యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం జర్నీ చేయడం అనేది దట్ ఈస్ ద సత్వగుణము. అన్ని పరిధులది దాటి అక్కడి నుంచే మన అసలైన జర్నీ, స్పిరిచువల్ జర్నీ ముందుకెళ్ళడానికి వీలు పడుతుంది. ఇవాళకి ఇంతవరకు చెప్పుకుందాం మాస్టర్స్. సో ఈ రోజు కొద్దిగా నిన్నటి మీద డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదన్నా అడగాలి అనుకుంటే యూ కెన్ ఆస్క్. ఇక్కడ నేను కొద్ది కేటగిరైజ్ కూడా చేశాను. ఇక్కడ ఏంటంటే స్థితులు ఆధ్యాత్మికంలో మన రకరకాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి తెలుసా, ఇది కిందది ఈ మూల అంటే బేస్ ద్వైతం ఇది. రెండోది అద్వైతము, మూడోది శాక్తేయము, నాలుగోది బుద్ధత్వం పొందడం. అంటే బాడీ మైండ్ స్పిరిట్ దాటేసి వన్నెస్ ని పొందడం. ఇవి అంచెలు. మనకి ఈ ద్వైతం అనేది ఫౌండేషన్, పునాదిలాడిది. మనలో ప్రాబ్లం ఎక్కువ ఏమొస్తుందంటే పిరమిడ్ మాస్టర్లు ఎందుకు అంత ఈజీగా ఉన్నత స్థితిని పొందలేకపోతారంటే ఫస్ట్ ద్వైతం మీద వాళ్ళకి సరైన అవగాహన లేదు. ద్వైతం అంటే ఏంటంటే మనకి మన కర్మల మీద మంచి అవగాహన ఉండాలి. అంటే మనకి అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినవన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పిన సంస్కారాలన్నీ కలిగి ఉండడమే ద్వైతం. ద్వైతం తెలిస్తేనే ఆత్మతత్వంతో కూడిన శంకరాచార్యుల వారి అద్వైతం అనేది అర్థం అవుతుంది. అద్వైతము అనే ఆత్మజ్ఞానాన్ని లోతుగా తెలుసుకుంటేనే అమ్మవారి శక్తిని అవలోలగా అంటే అవలీలగా మనం అందుకొని మన జీవితంలో కర్మలను అధిగమించడానికి అవుతుంది. కర్మల్ని అధిగమిస్తేనే మనం బుద్ధత్వాన్ని అంటే నిర్వాణం పొందగలుగుతాం. ఇది ఇక్కడ చెప్పాలనుకున్నాను మధ్యలో. సో ఇది కాబట్టి సిస్టమ్స్ ఎలాగున్నాయి అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏది ఎలా తీసుకోవాలి, ఏది ఎందుకు తీసుకోకూడదు, ఇందులో ఎంత లోతుగా మనం చెప్పడం జరిగింది. ఇంకా రేపు డివైన్ మ్యాట్రిక్స్ రేపు చెప్పుకుందాం. నేను ఇంకా ఇంకో 2-3 చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఇది సరిపోతుంది అనుకుంటాను ఈ రోజుకి. ఓకే మాస్టర్స్, మేడం.